రైల్లో ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే చాలామంది విమానంలో కాకుండా రైల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇప్పుడు సెమీ హై స్పీడ్ రైల్ అంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రారంభమైంది. ఈ రైలు అత్యంత ఆధునిక రైల్. దీనిలో ప్రయాణించడం ఆనందాన్ని కలిగుంది. అన్ని రకాల రైళ్లను వాటి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి ఇంజిన్ ప్రత్యేకమైంది. వేర్వేరు రైళ్లలో వివిధ రకాల ఇంజిన్లు అమర్చబడి ఉంటాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రైల్ ఇంజిన్ అసలు పేరు ఏమిటి? చాలా మందికి ఇంజిన్ పేరుతోనే తెలుసు. సాధారణ భాషలో దీనిని ఇంజిన్ అని పిలుస్తారు. కానీ రైల్వే మాన్యువల్ ప్రకారం దీనిని లోకోమోటివ్ అని పిలుస్తారు. సంక్షిప్తంగా దీనిని లోకో అని కూడా పిలుస్తారు. వ్యావహారిక భాషలో దీనిని ఇంజిన్ అని పిలుస్తారు కాబట్టి సాధారణ ప్రజలు దీనిని ఇంజిన్ పేరుతో కూడా పిలుస్తారు. చాలా తక్కువ మందికి దాని అసలు పేరు తెలుసుంటుంది. దాని అసలు పేరు తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు త్వరగా సమాధానం ఇవ్వచ్చు. ప్రస్తుతం దాదాపు 13,000 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. గూడ్స్ రైళ్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 23,000కు చేరుకుంటుంది. ప్యాసింజర్ రైళ్లలో లోకల్ రైళ్లు, ఈఎంయులు ఉన్నాయి. వీటికి ప్రత్యేక ఇంజిన్ లేదు. ఇంజిన్ కోచ్కు అనుసంధానించబడుంటుంది. ఆధునిక రైలు వందే భారత్ ఈ కోవకు చెందింది. దేశంలో మొత్తం ఇంజిన్ల సంఖ్య 13,000కు పైగా ఉంది. భారతీయ రైల్వేలు నెమ్మదిగా జీరో కార్బన్ వైపు పయనిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీజిల్ ఇంజిన్లు నెమ్మదిగా విద్యుత్ ఇంజిన్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం 10,000కు పైగా విద్యుత్, దాదాపు 4,000 డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఈ విధంగా 63% ఇంజిన్లు విద్యుత్, అలాగే 37% డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. భారతీయ రైల్వేలు లోకోమోటివ్లలో అనేక మార్పులు చేశాయి. నైట్రోజన్తో నడిచే లోకోమోటివ్ను కూడా సిద్ధం చేశారు. హర్యానాలో దీనికోసం ఒక ప్లాంట్ నిర్మిస్తున్నారు. త్వరలో నైట్రోజన్ రైళ్లు కూడా నడుస్తాయి. సిఎన్జి లోకోమోటివ్ కూడా తయారు చేశారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మొదటిసారిగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్తో నడుస్తున్న బహుళ యూనిట్లను ప్రవేశపెట్టింది. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ 12,000 హార్స్ పవర్. ఇది 6,000 టన్నులకు పైగా లాగగలదు. గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిని బీహార్లోని మాధేపురాలో ఫ్రెంచ్ కంపెనీ ఆల్స్టోమ్తో నిర్మించారు. ఇది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కోసం రూపొందించబడింది. అలాగే హెల్త్ హబ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ ను అనుమతిస్తుంది.